చారిటబుల్ ట్రస్ట్ నోవా అగ్రి గ్రూప్ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయం 7 గంటలకే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు క్యాంపుకు తరలివచ్చారు. పురుషులకు మహిళలకు వేరువేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓపీ నిర్వహించారు. అనంతరం బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత ఎన్టీఆర్ విగ్రహానికి ఏలూరు నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ కంటి వైద్య శిబిరానికి 1065 మంది హాజరు కాగా 465 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. డాక్టర్ యోగిత, డాక్టర్ యామాదీప్తి ప్రత్యేక పర్యవేక్షణలో కొనసాగింది. సందర్భంగా వక్తలు పలువురు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తన తండ్రి ఏలూరి నాగేశ్వరరావు పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి కష్టపడి ఉద్యోగం సాధించి తెలివితేటలతో వ్యాపార రంగంలో అడుగు సంపాదించిన దానిలో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మోకాల ఆపరేషన్ ఉచిత కంటి వైద్య శిబిరాలను ఎమ్మెల్యే ఏలూరు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధిగా అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో అవిశ్రాంతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. 1,00,000 మందికి కంటి శస్త్రచికిత్సలే లక్ష్యంగా క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. క్యాంపుకు వచ్చే వారికి ఇలాంటి సౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల రాకతో ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం కిక్కిరిసింది. రావట్లే మన పచ్చూరు నియోజకవర్గ మహిళా మండలికి ఎన్నికలు జరిగి సుమారుగా ఇప్పుడు 2 నెలల లోపు ఎన్నికలు జరగడం, ఎన్నికల ఫలితాలు రావడం, మీ అందరి సహాయ సహకారాలతో మన సాంబశివరావు గారు 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడటం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం, ఇదంతా మీ సహాయ సహకారాలతో కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మీరంతా సాంబశివరావు గారిని గౌరవించి అతన్ని 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి మీ సహకారాలు ఎంతగానో మరి చేశారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎన్నికలు అయిపోయి ప్రజలతో ఎటువంటి ప్రస్తుతం నాయకులకు ఎటువంటి అవసరం కూడా లేదు. కానీ 2 నెలలు 60 రోజులు కూడా పూర్తి కానీ ఈ ఎలక్షన్లకి మరి పేద ప్రజలకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏలూరు సాంబశివరావు గారు మళ్ళీ ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాలి. ఎవరికైతే ఈ కంటి సమస్యలు ఉన్నాయో వారికి సహాయం చేయాలనేటువంటి మంచి ఒక దృక్పథంతో అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోపే మళ్ళీ ఈ ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టడం అనేది ఆయనకు ఉన్నటువంటి మంచి ఆలోచన చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మనం సుమారుగా మీరంతా పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మరి ఎన్నుకోబడినటువంటి వారు ఈ విధంగా పేద ప్రజల కోసం సహాయపడినటువంటి నాయకులు ఉన్నారా అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉన్నారు, కానీ చాలా తక్కువ. కానీ అలాంటి చాలా తక్కువ అయినటువంటి నాయకుల్లో ఏకైక నాయకుడైనటువంటి మన ఏలూరు సాంబశివరావు గారు ఈ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం మంచి ఆలోచనతో ఈ కంటి సమస్యలు పెద్దలందరికీ ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క సుఖడాల సమస్య మరి వారు ఆసుపత్రి వారి సిబ్బందితో కానీ ఆసుపత్రి వారితో కానీ లేదు మన జిల్లా అందరితో సమస్య సంబంధిత అధికారులతో కానీ మాట్లాడి మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా మళ్ళీ 3వసారి ఎన్నికైనటువంటి వెంటనే ఈ యొక్క కార్యక్రమం
తీసుకొని మనందరినీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మనం ప్రత్యేకంగా వారికి మీ యొక్క చప్పట్లతో వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా. ఆశయంతో కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అధికారులతో సంబంధం లేకుండా ఒక నిరంతర ప్రక్రియలాగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గతం చేయించుకున్న 60,000 మంది మీరు చేయించుకున్న 40,000 మంది ఆశీస్సులతో మళ్ళా ఆయన మూడోసారి దిగ్విజయంగా గెలిచి ఈ మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే ముందుగా ధన్యవాదాలు. అలానే మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే చాలా మంది నాయకులకి ఆలోచన ఉంటుంది, ఆచరణ చేయలేదు. అలాగే కొంతమంది ఆచరణ చేసే శక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కానీ ఆలోచన ఆచరణ చేయగలిగిన నాలెడ్జ్ కలిగిన 2 సంవత్సరాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఆచరణ ఎందుకు ఆచరణ చేస్తున్నారు, సర్వే చేయాలని నైనం ప్రధానం పెద్దలు చెప్పారు. అన్ని అవయవాలు అంటే మన కళ్ళు ముట్టు. ఎందుకు ఈ ప్రకృతిని చూడాలి, మీ బంధుమిత్రులు చూడాలి, పిల్లలతో ఆడపాటలు ఉండాలి, మీ మనవాళ్ళతో సంతోషంగా ఉండాలంటే మనకి కళ్ళు ముట్టు. ఈ ఆశయంతో ఆయన మీ అందరూ మేలుకొని ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉన్నత ఆశయంతో ఆయన లాభ నష్టాలు చూసుకోవట్లా, రాజకీయాలు చూడట్లా, కుల మతాలు చూడట్లా, ఈ విధంగా చేస్తున్నందుకు కూడా మీరు కూడా ఆశీర్వదించారు. భవిష్యత్తులో వారు ఇంకా ఈ 1,00,000 మంది జీవితాల్లో ఒక నిమిషం తీసుకుని 1,00,000 రోజులకి ఆయన ఎక్కువ బతికి ఈ మంచి కార్యక్రమాలు మీరు ఎవరు ఆశీర్వదించాలని కోరుకుంటూ చక్కగా మీరు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మీరు ఎక్కడ అలాంటి అడవులు పని ఏర్పాట్లు చేశారు పెద్దలు. కాబట్టి మీరు అందరూ వచ్చిన ధన్యవాదాలు. చక్కగా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ అందరూ ఆశీర్వదించడం జీవితాంతం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.